నేను నిన్న పెట్టిన వీడియోకి ఇంత రెస్పాన్స్ వస్తుంది. ఇన్ని కామెంట్స్ వస్తాయి. నాలాగా గూడా చాలా మందికి జరుగుతదని అసలు అనుకోలేదనమాట. నిన్న నేను నా బ్లౌజ్ కాలిపోయింది ఐరన్ చేసేటప్పుడు అని ఒక వీడియో పెట్టాను. దానికి చాలామంది చాలా కామెంట్స్ చేశారు. "అక్క అక్కడ కాలిపోయిన దగ్గర ఏదన్నా వర్క్ చేసుకోండి. మీరేదన్నా ఎంబ్రాయిడరీ స్టిక్కర్స్ ఉంటాయి అది స్టిక్ చేసుకోండి" అని చెప్పిర్రనమాట. సో, నేను మాత్రం అలా చేయలేదు. ఎందుకంటే అలా చేస్తే ఆ బ్లౌజు, శారీ చాలా డిఫరెంట్ అయిపోతుంది. నేను మాత్రము నా శారీలో ఉన్న ఇన్నర్‌లో మనం చెక్కుకుంటాం గదా! షింగుల్ దగ్గర ఎళ్ళిపోతుందది. ఇన్నర్ సైడ్ లోపల చెక్కుకునే పార్ట్‌లో నా బ్లౌజ్‌కి, నా హ్యాండ్‌కి ఎంతైతే కావాలో అంత పార్ట్ నేను కట్ చేసేసాను. ఎందుకంటే అది లోపల మనం ఇన్నర్ దగ్గర ఏసుకుంటాం కాబట్టి అస్సలు కనిపించదు. చాలా నీట్‌గా ఉంటది. మన బ్లౌజ్ గూడా చాలా బావుంటది. సో, అక్కడ నా హ్యాండ్‌కి ఎంతైతే కావాలో అంత క్లాత్ నేను తీసుకొని ఆ ప్లేస్‌లో నేను వేరే క్లాత్ కుట్టించుకున్నాను. మీరు కావాలంటే అదే కలర్ కుట్టించుకోండి. నాకు ప్రస్తుతానికి అక్కడైతే నాకు ఆ కలర్ బ్లౌజ్ నా దగ్గర లేకుండే వేరే క్లాత్. నాకు ఇంక టైంకి బయటికెళ్ళేది ఉంది కాబట్టి నేను అలా కుట్టించేసుకున్నాను. సో, నా పాత హ్యాండ్ ఎలా అయితే ఉందో సైజు మొత్తం నేను అలాగే మా అత్తమ్మకి చెప్పిన. మా అత్తమ్మ టైలర్ కాబట్టి తను స్టిచ్చింగ్ చేస్తుంది కాబట్టి నా పని ఇంకా ఈజీ అయిపోయింది. సో, అలాగే మా అత్తమ్మ నా పాత బ్లౌజ్ నా హ్యాండ్ ఎలా అయితే ఉందో మొత్తం అదే సైజు మొత్తం తీసుకొని లోపల లైనింగ్ కూడా నేను వేరేదేసినాను. ఎందుకంటే పాత దాంతోటి అది కూడా కాలిపోయిందని తీసేసిన. చూడండి గాయ్స్ అసలు నిజంగా ఎంత బా వచ్చిందో. నేనిక్కడ నా ఫోటో గూడా పెట్టిన. అసలు ఇంత గూడా కనిపించట్లేదు. కొత్త శారీలా, కొత్త బ్లౌజ్‌లాగా ఉందనమాట. నేను నిజంగా చాలా హ్యాపీ అయిపోయినా. అసలు చాలా భయమయింది. అమ్మో! నా ఇష్టమైన శారీ, నా బ్లౌజ్ ఇలా కాలిపోయింది ఎట్లా అని. బట్ నాకొచ్చిన ఐడియా ఎలా ఉందనేది గూడా మీరు కామెంట్స్‌లో చెప్పండి. నాలాగా మాత్రం మీరెప్పుడు చేయకండి. ఇలాంటి శారీస్‌కి ఐరన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఏదైనా క్లాత్, పేపర్ పెట్టి ఐరన్ చేయండి. నాలాగా చేస్తే మాత్రం చాలా కష్టం. ఏదన్నా ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో కొట్టండి.